హాయ్ వ్యూవర్స్. కొద్ది వారాల క్రితం మన కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బాత్రూంలో సీసీటీవీలు పెట్టారని, స్పై కెమెరాలు పెట్టారని, అలా చాలామంది ఆడపిల్లలు న్యూడ్ వీడియోలు రికార్డ్ చేశారని పెద్ద గొడవలాగే జరిగింది, నిరసన జరిగింది, చాలామంది భయపడ్డారు. ఆ రోజు నేను చాలా ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా అలా జరిగే ఉండదు, అక్కడ ఎవరో వాంటెడ్ ఈ రకం చేశారు. ఫైనల్గా ఏం తేల్చారు? అందులో చదువుతున్న ఒక అమ్మాయి వేరే అబ్బాయితో లవ్వా సెక్సువల్ అఫైర్ వాటర్ ఒక అఫైర్, వారికి సంబంధించిన వీడియో కాల్ సంబంధించి అది వేరే వాళ్ళు చూడటం, వాడు దాన్ని కంపు చేయటం. ఇక అలా ఈ అమ్మాయి బయటకు వస్తే పరుగు పెద్దని అందరూ కూడా ఉన్నాయన్నట్టుగా మిగతా భయపెడితే ఇక వాళ్ళంతా భయపడతాం. ఇంకేమైంది ఏంటి మనం మొత్తం చూసాం. దీనికి గాను ఏకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మరి అండ్ ఈ సైబర్ ఎక్స్పర్ట్స్ వచ్చి మరి క్రాస్ చెక్ చేసి మరి ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఎక్కడ ఏమీ పెట్టలేదమ్మా, మీరు ఏమీ భయపడవద్దు, ఇది వాంటెడ్గా వాళ్ళిద్దరి మధ్య వీడియో కాల్ సంభాషణ, ఆ వీడియో కాల్స్లో రికార్డ్ చేసినవి స్క్రీన్ షాట్లు కొట్టుకుని అవి వేరే వాడు చూసి ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్తే ఇక మిగతా వాళ్ళు హమ్మయ్య అనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మన కండ్లకోయ దగ్గర మేడ్చల్కి నియర్ బై మల్లారెడ్డిది క్యాంపస్ ఉంది, ఇంజనీరింగ్ క్యాంపస్. అందులో ఐటీ క్యాంపస్లో గర్ల్స్ మన 31వ తారీఖు నైటు 31 నైటు పార్టీ చేసుకున్నారు. పార్టీస్ అయితే సరదా కాసేపు ఎగరటమో కేకులు కోసుకుంటే లైక్ అలా అంతా జరిగిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ దగ్గరికి చూస్తున్నప్పుడు ఆ వాష్రూమ్ వెంటిలేటర్స్ టైప్ అనుకోవచ్చు, అద్దాలు లాంటివి ఉంటాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేనప్పుడు అద్దాలు లాంటివి పెడతారు స్లోప్స్ వైస్. వాటి మీద చేతి ముద్రలు ఉన్నాయి, వెనకాల అటాచ్ చేస్తాం చూడు చేతి ముద్రలు. అండ్ అక్కడ సీసీటీవీలు పెట్టినట్టుగా ఫుటేజ్, దానికి సంబంధించి ఎలా చెప్పాలంటే ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని ఎలా చెప్పాలంటే స్పై కెమెరాలు అనుకోండి, హిడెన్ కెమెరాలు పెట్టినట్టు గుర్తులు కనిపిస్తున్నాయి. అండ్ చేతి గుర్తులు వచ్చేసి ఆ అద్దాల మీద, అంటే వాళ్ళు బయట నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆడవారికి తెలియకుండా అవి ఫుటేజ్ తీసుకున్నారు. అలా ఒక చోట కాదు 2-3 చోట్ల గమనించారు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు. ఇక దాంతో షాక్ అసలు ఒక్కొక్కరు. ఇది ఈరోజు జరిగిందా లేదా ఎప్పుడు జరిగింది? మొత్తానికి అయితే వచ్చారు, వీడియోలు అయితే తీసుకెళ్ళిపోయన్నారు. ఓరే భగవంతుడు అని చెప్పేసి అప్పటికప్పుడు నేను నిరసన దాదాపు మిడ్-నైట్ 2 వరకు. చివరికి పోలీసులు వాళ్ళంతా వచ్చి ఏం చెప్పారంటే, అసలు మీకున్నటువంటి డౌట్లు ఏంటని అడిగారు. వాళ్ళు చెప్పారు, ఈ హాస్టల్ సరైన సెక్యూరిటీ లేదు, వార్డెన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ప్రాపర్ వేలో అక్కడ ఉండటం కావచ్చు, వీళ్ళ సమస్య ఏదైనా ఉంటే చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వటం కావచ్చు, ఇదేం చేయట్లా. అండ్ వంట చేసే వాళ్ళు హాస్టల్ సిబ్బంది ఉంటారు చూసారు, వర్కర్స్ వాళ్ళు వాళ్ళకి అండ్ ఈ హాస్టల్ గర్ల్స్కి సంబంధించి మధ్యలో ఖచ్చితంగా గోడ లాంటిది ఉండాలి. 80% గర్ల్స్ క్యాంపస్లోకి వేరే ఆ అబ్బాయిలు రాకూడదు. బట్ అలా రావడానికి తగ్గట్టుగా దారులు ఉన్నాయి. అంటే ప్రాపర్గా రక్షణ చర్యలు లేవు. మేనేజ్మెంట్ చెప్పినా పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏకంగా మేము క్లియర్గా చూసాం. ఇప్పుడు మాకు తెలిసింది ఇంతకుముందుకు ఎన్నిసార్లు చేశారు ఏంటో అని. అంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 12 మంది కూడా ఫోన్లు మొత్తం కూడా తీసేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఆడపిల్లలు ఎవరూ భయపడవద్దమ్మా, ధైర్యంగా ఉండమ్మా అని చెప్తున్నారు. బట్ అక్కడ ఉన్నట్టు ఆడపిల్లలు కావచ్చు, స్టూడెంట్ యూనియన్లు కావచ్చు, ఒకటే అంటున్నారు, ఒక్క ఫోటో అన్న ఒక్క వీడియో అన్న బయటకు వస్తే మల్లారెడ్డి దానికి బాధ్యత వహించాలి. మాలో ఎవరికన్నా ఏదన్నా కనుక అయ్యింది అంటే మల్లారెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. గుడ్లవల్లేరు ఘటనలాగా అనుకుందామా అంటే అక్కడ కనిపిస్తున్నాయి చేతి ముద్రలు కావచ్చు, ఆల్రెడీ అక్కడ పెట్టినటువంటి వేలో ఆనవాళ్ళు. బట్ ఎవరికి ఏమీ కాకూడదు, ఏ ఒక్క ఫోటో ఏ ఒక్క వీడియో బయటకు రాకూడదు. అండ్ ఇక మీదట ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఎక్కడైనా సరే ఆడపిల్లలకు సంబంధించి హాస్టల్స్ అన్నా వాష్రూమ్స్ అన్నా ఫుల్ సెక్యూరిటీ టైట్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటూ ఉన్న సిఎంఆర్ కాలేజీలో ఉండే ఆడపిల్లలు కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు దయచేసి ఎవరు భయపడకండి. 80% కూడా మీకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది.